శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులా లగ్నం అలాగే తులా రాశి వారికి జీవితం లోపల లైఫ్ లాంగ్ వరకు అంటే లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు మీరు ఈ సమస్య ఆ సమస్య అని కాకుండా లైఫ్ లాంగ్ వరకు 4 పరిష్కారాలు నేను చెప్పబోతున్నాను. ఈ 4 పరిష్కారాలు కనుక మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టినట్లయితే ఈ రోజు నుంచి కనుక మీరు చెప్పబోయే 4 పరిష్కారాలు కనుక మొదలు పెట్టినట్లయితే మీ లైఫ్ లోపల ఈ మొదలుపెట్టిన 40 రోజుల తర్వాత తప్పకుండా మార్పు జరిగి తీరుద్ది. మీ జీవితంలో తప్పకుండా మార్పు జరిగి తీరుద్ది. ఇది ఒక విషయం తెలుసుకోండి. రెమెడీస్ ఏవైతే ఉంటాయో మీరెంత కాస్ట్లీ పెట్టి పువ్వులు తెచ్చారో, మీరెంత అందంగా కనిపించేలా అలంకారం చేశారో, మీరెంత సుగంధమైన ద్రవ్యాలు పెట్టారో అది కాదు. మీరు పెట్టేటప్పుడు మనసు లోపల భావన ఏ రకంగా ఉంది అది చాలా ముఖ్యమైన విషయం. భావన చాలా ఇంపార్టెంట్ దేవుడి దగ్గర. మిగతా కొన్ని చోట్ల మీరు అక్కడ మీరు వ్యక్తులకు పూజించేటప్పుడు వాళ్ళకి ఏదైనా వస్తువు ఇచ్చేటప్పుడు కాస్త కాస్ట్లీ చూసుకొని క్వాలిటీ మెయింటైన్ చేయండి. దేవుడి దగ్గర కూడా క్వాలిటీ అవసరము, కానీ భావన చాలా ఇంపార్టెంట్. భావన అంటే మీరు ఏ భావంతో దేవుడిని పూజించుతున్నారో అది చాలా చాలా ముఖ్యమైనది. పరిహారాల భావనతోటే దాన్ని తొందరగా రిజల్ట్స్ పొందుతుంటారు. అందుకే కొందరు జపం చేసినాక కొందరు భావన ఏంటంటే చాలా తొందరగా మంత్రసిద్ధి కలుగుద్ది. దేనివల్ల అంటే వారు ఆ రకంగా ఆ భావనతోటి జపం చేస్తుంటారు. మరి కొందరు జపం చేసేటప్పుడు కలలు కంటుంటారు. జపం చేసేటప్పుడు కలలు కంటుంటారు. ఇది ఎవరు చేస్తారు, ఎవరు కలలు కంటారు చేసే వాళ్ళకే తెలుసు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పాల్సిన విషయం ఏంటో. ఓకే, ఇది చెప్పడానికి వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తెలుసా, చాలా మంది అడుగుతూ ఉంటుంటారు లైఫ్ లాంగ్ లోపల ఏదైనా పరిష్కారాలు చెప్పండి, నేను దీన్ని అస్సలు వదలకూడదు, ఇది నేను ప్రతిరోజు చేస్తూనే ఉండాలి అని. దాని గురించి ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే నేను ప్రతిరోజు చెప్తుంటా, ప్రతిసారి చెప్తుంటా నా రెమెడీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అందరికీ తెలుసు. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రెమెడీ ఒకటే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం తొందరగా లేవండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవండి, శివుడికి అభిషేకం చేయండి. ఇది మొత్తం ఒకటే, ఇది మొత్తం ఒకటే పరిహారం, ఇది మొత్తం ఒకటే రెమెడీ. మార్నింగ్ తొందరగా లేవడం, ఫిజికల్ మెయింటెనెన్స్ కోసం సూర్య నమస్కారాలు చేయడం 12 సార్లు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం, శివుడికి అభిషేకం చేయడం. ఇది అంతా ఒకటే. శివుడికి అభిషేకం తప్పకుండా చేయాలి. సూర్యుడిని ప్రతిరోజు తప్పకుండా ఆరాధించాలి. అని బాడీని తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉండాలి. కొందరు ఉంటుంటారు అంటే ఫిజికల్గా ఏం చేయరు, కేవలం మంత్రంతోనే చేస్తారు. కాదు, మన శాస్త్రం లోపల మన ఋషులు ప్రత్యేకంగా శరీరానికి కూడా చాలా విలువ ఎక్కువ ఇచ్చారు. శరీరానికి కూడా చాలా విలువ ఎక్కువ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం శారీరకంగా కనుక బలంగా ఉన్నట్లయితే, ఎలాంటి వ్యాధి రోగం కనుక లేకున్నట్లయితే మనం ఏది కూడా చేయగలుగుతాము. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కానీ రోగాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక అలాంటి సమయం లోపల మనం సంపాదించింది మొత్తం హాస్పిటల్లో పెడితే ఇక మనం సుఖంగా అస్సలు ఉండలేము. అని శివుడిని ఆరాధించడం ప్రత్యేకంగా ఎందుకంటే మనసు శాంతి కోసం. మనం ఎంత చేసినా లాస్ట్ కోరుకుంది ఏంటంటే మనశ్శాంతి. మనశ్శాంతి, అదే రకంగా ఆనందం. ఈ 2 కనుక లేకపోయినట్లయితే మనం ఎప్పుడు ఎక్కడ స్థిరంగా అస్సలు ఉండలేము. తులా లగ్నం వారు రెండో పరిహారం చేయాల్సింది ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రతి బుధవారం రోజు ప్రతి బుధవారం రోజు పక్షులకి దానాలు ఇవ్వండి. పక్షులకి ఏవైతే తింటారో చూడండి, పక్షులు చాలా మీరు ఎక్కడైతే ఉంటారో ఆ చోటు కనుక పక్షులు ఉన్నట్లయితే పక్షులకి ఏదైనా ఆహారం ఇవ్వండి. అది పక్షులు ఏవైనా తినద్దు, ఎందుకంటే కొన్ని చోట్ల పక్షులు కొన్ని తింటుంటే కొన్ని తినవు. మీరు ఎక్కడైతే ఉంటారో కాస్త బియ్యపు గింజలు కావచ్చు, పప్పు గింజలు కావచ్చు, అవి ఏవైతే తింటూ ఉంటాయో దాని ఆహారం కొన్ని ఉంటూ ఉంటాయి, ఇట్స్ కొన్ని ఉంటాయి. అది కనుక మీరు ప్రతి బుధవారం కనుక చేసినట్లయితే అదృష్ట బలం పొందుతారు మీరు. ఈ పక్షులకి ఆహారం ఇవ్వడం అలాగే బుధవారంకి సంబంధం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. మీ భాగ్యాధిపతి బుధుడు అవుతాడు. ద్వాదశాధిపతి కూడా బుధుడు అవుతాడు. బుధుడు ప్రకృతి కారకుడు. పక్షులు ప్రకృతి మీద ఆధారితమై ఉన్నాయి. మనం కూడా ప్రకృతి మీద ఆధారం ఉన్నాం, కాదనట్లేదు. కానీ పక్షులు కూడా ఉన్నాయి. పక్షులకు మీరు ఎంత సౌకర్యాలు చేస్తుంటారో, పక్షుల్ని మీకు కావచ్చు, చీమలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి చిన్న చిన్న జీవులు ఏవైతే ఉంటాయో చూడండి, దాన్ని కనుక మీరు కాస్త ఆహారం ఇచ్చినట్లయితే తీపి పదార్థాలు, కొందరు చీమలకి చక్కెర వేస్తుంటారు, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది.
చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. చూసారు జీవితం లోపల చక్కెరేసిన తర్వాత లైఫ్ లోపల మార్పు కూడా జరిగింది. నేను కూడా చూశాను. నేను కొందరికి కొన్నిసార్లు వేశాను. నేను కొన్నిసార్లు చీమలు చక్కెర వేశాను. చాలా లైఫ్ లోపల అంటే నా జీవితంలో మార్పు పొందాను నేను. చేసిన తర్వాత అంటే నిజంగానే రెమెడీ పని చేస్తుందా అంటే తప్పకుండా పని చేసింది. తప్పకుండా పని చేసింది. ఇది కేవలం ఏంటంటే మనం ఒక సేవాభావంతో చేస్తున్నట్లయితే అది ఆటోమేటిక్‌గా పుణ్యబలం పెరుగుతూ ఉంటది. ఈరోజు పక్షులకి ఇత్తులేసాను, పక్షులకు ఆహారం ఏసాను, ఇంకా నా బ్యాంక్‌లో డబ్బులు రావట్లేదు. ఇలా చూస్తూ కూర్చుంటే ఎప్పుడు రావండి. ఎందుకంటే మీరు దానికోసం చేయకండి. ఇది లైఫ్ లాంగ్ లోపల కొన్ని కర్తవ్యాలున్నాయి. కర్తవ్యాలు చేస్తున్నట్లయితే ఆటోమేటిక్‌గా మనకు రావాల్సింది వచ్చుద్ది. మనమేంటంటే కేవలం ఇంకా రావట్లేదు ఇలా గనుక చేస్తున్నట్లయితే రాదు. ముందు మనం ఏదైనా చేస్తేనే మనకు తప్పకుండా తర్వాత వచ్చుద్ది. ఇది బుధవారం పక్షులకి తప్పకుండా ఆహారం మీరు ఏస్తూ ఉండండి, ఇస్తూ ఉండండి, బావుంటది. అని బుధవారం రోజు ప్రత్యేకంగా గణపతి గుడికి ప్రదోష సమయకాలం అంటే సాయంత్రం వెళ్ళినా కూడా పర్వాలేదు. గణపతికి గుడికెళ్ళండి. గణపతి గుడికెళ్ళి 27 ప్రదక్షిణలు చేయండి. ప్రతి బుధవారం, నేను ప్రతిరోజు అనట్లేదు. ప్రతి బుధవారం చేసినా కూడా పర్వాలేదు. మీ జాతకంలో దశ ఏదైనా కావచ్చు, లేకపోతే గోచరంలో ఏ ప్రభావమైనా కావచ్చు. గణపతిని మీరు ఎంత ఆరాధించుతారో మీ భాగ్య బలంతో పాటు మీ ఖర్చులు కూడా నియంత్రణంగా ఉంటాయి. కొందరు చూడండి, తులారాశి వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా ఉంటారు. ఖర్చులు కంట్రోల్‌గా ఉండవు. ఖర్చులు కంట్రోల్‌లో ఉండవు. ఎలా ఖర్చులవుతాయో తెలుసా? వీళ్ళ ద్వాదశ స్థానంలో బుధుడిది ఉచ్చ రాశి ఉంది, కన్యా రాశి. కాబట్టి వీళ్ళ ఖర్చులు కూడా చిన్న పిల్లల్లా ఉంటాయి. చిన్న పిల్లల ఖర్చులుంటాయి. చిన్న పిల్లల ఖర్చులు ఎలా చేస్తారో మీ అందరికీ తెలిసిందే. చూసింది నచ్చింది కొంటా అంటారు. చూసింది నచ్చింది కొంటుంటారు. ఆ పరిస్థితి చాలా ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడింకా వీళ్ళు కోరికల్ని కాస్త కంట్రోల్ చేస్తుంటారు. కానీ ఇతర సమయంలో గనక చూస్తున్నట్లయితే వీళ్ళ దగ్గర కంట్రోలింగ్ అంత ఎక్కువ ఉండదు. బుద్ధి పైన నియంత్రణ చాలా అవసరము. మూడో పరిహారం, ప్రతి శనివారం వీళ్ళు ఛాయాదానం చేస్తూ ఉండాలి. ప్రతి శనివారం ఛాయాదానం చేయాలి. అని రావి చెట్టుకి విశేషంగా వీళ్ళు ప్రతి శనివారం రోజు పూజించాలి. ఎందుకంటున్నా తెలుసా? పంచమాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి శనిదేవుడు అవుతాడు. ఈ శనిదేవుడు చతుర్థాధిపతి అదే రకంగా పంచమాధిపతి అవ్వడం వల్ల యోగ కారకుడు అవుతాడు. శనిదేవుడిని స్తుతి పొందాలంటే, శనిదేవుని ప్రీతి పొందాలనుకున్నట్లయితే మీరు ప్రత్యేకంగా రావి చెట్టుని పూజించాలి. రావి చెట్టుని మీరు ప్రత్యేకంగా పూజించాలి. మీరు కనుక ప్రతిరోజు రావి చెట్టు పూజించినా చాలా మంచిది. విశేషంగా శనివారం రోజున కనుక రావి చెట్టు ప్రదోష సమయంలో పూజించినట్లయితే, ఛాయాదానం కనుక చేసినట్లయితే మీకేవైతే దుష్ట గ్రహాల బాధ కావచ్చు, ఏవైతే దృష్టి తగలడం కావచ్చు, ఇవన్నీ మీకు ఎక్కువ ప్రభావం అది మీ పైన పడదు. ఇది లైఫ్ లాంగ్ చేస్తుండాలి. ఎవ్రీ సాటర్డే ఒక నియమం పెట్టుకోవాలి. ఇది ఇలా చేయాలి. ఈరోజు మనం రావి చెట్టు పూజించడానికి వెళ్ళాలి. ఎందుకంటే భగవద్గీతలో చెప్పాడు శ్రీకృష్ణుడు, వృక్షాల లోపల నేనే అశ్వత్థం అనే చెప్పాడు. నేను అశ్వత్థం అంటే రావి చెట్టుని నేనే చెప్పాడు. కాబట్టి ఈ రావి చెట్టుకి చాలా మహిమ ఉంది. ఆయుర్వేదంలో కూడా దీనికి చాలా చాలా విలువ ఇవ్వడం జరిగింది. నాలుగో పరిహారం, ప్రతిరోజు ఈ స్తోత్రాలు చెప్తున్నాయి కదా, స్తోత్రాలు ఈ నాలుగో పరిహారం లోపల మొత్తం స్తోత్రాలు చెప్తాను. ఏవే స్తోత్రాలు చదవాలి?
ఒకటి గణపతి స్తోత్రం డైలీ 9 టైమ్స్ చదవాలి. మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం 3 సార్లు చదవాలి. సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 5 సార్లు చదవాలి. 4 స్తోత్రం సర్ప స్తోత్రం. నాగుల నామాలు ఉన్నాయి, 9 నాగుల పేర్లు ఉన్నాయి. ఆ 9 నాగుల పేర్లు 9 సార్లు చదవాలి. ఇవి కనుక మీరు డైలీ కంటిన్యూ చేస్తున్నట్లయితే ఇందులో ఒక యాడ్ చేసుకోండి, కాళికా అమ్మవారిని మీరు ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. కాళికా అమ్మవారిని మీరు ఎక్కువ ఆరాధిస్తూ ఉండాలి. ఈ 4-5 స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీరు కంటిన్యూ శ్రద్ధతో చేస్తున్నట్లయితే మీ జీవితంలో మీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మీ జీవితంలో మీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. మీ ఫోకస్‌తో పాటు మీరు ముందుకెళ్తారు. కానీ ముందే చెప్పాను, చేసేటప్పుడు భావన నిర్మలంగా ఉండాలి. ఒక ఇచ్ఛతో చేయాలి. బద్ధకంతోటి నేను ఈరోజే చేయాలి, చేయకపోతే ఉండలేనా ఇలాంటి మాటలొద్దు. నిజంగా మనం ఏదైనా చేద్దామని అనుకుంటే తప్పకుండా చేసి తీరాల్సిందే. పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. నా గట్టి విశ్వాసం ఏంటంటే తులారాశి, తులా లగ్నం వారి దగ్గర పట్టుదల చాలా ఎక్కువగా ఉంటది. చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకలా అని చెప్తున్నానో తెలుసా? కుజుడు వీళ్ళ ధనాధిపతి, అదే రకంగా సప్తమాధిపతి అవుతాడు. సప్తమాధిపతి, ధనాధిపతి కుజుడు అవ్వడం వల్ల తులారాశి వారు కావచ్చు, తులా లగ్నం వారు కావచ్చు, వాళ్ళ జీవితం లోపల మీరు గమనించండి, చాలా ఫాస్ట్ పర్సన్స్ ఉంటారు. చాలా ఫాస్ట్‌గా వెళ్తుంటారు. మీ లైఫ్ లోపల కొన్ని కావాలంటే ఇవి చేస్తుండండి. తప్పకుండా మీరు అనుకున్న కోరికల వరకు మీరు తప్పకుండా రీచ్ అవుతారు. శ్రీమాత్రే నమః.